బంగారం ధర ₹1,00,000 మార్క్ ని చేరేదెప్పుడు? మన గుండె గుబేలమనేదెప్పుడు? వచ్చే వారం అది ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకో ఈ బ్రేకింగ్ లో చూద్దాం. పరుగులు పెడుతోంది పసిడి ధర ₹1,00,000కి చేరువలో చాలా దగ్గరలోకి వచ్చేసింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹98,570. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹96,600గా ఉంది. కిలో వెండి ధర ₹98,500కి చేరుకుంది. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మన లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుకుమార్, ఇంకా కొన్నేళ్లు పోతే అప్పట్లో బంగారం ఉండేదంట అని సామాన్యులు మాట్లాడుకునే పరిస్థితి వస్తుందేమో అనిపిస్తోంది. పరుగులు పెడుతున్నాయి రేట్లు చూస్తూ ఉంటే. ఏంటి ముందు ముందు ఎలా ఉండబోతోంది? గోల్డ్ అనేది ఒక అందరి ద్రాక్షగా మారిపోబోతుందా? గుడ్ ఫ్రైడే రోజు, ముఖ్యంగా ఈరోజు మొదటిసారి రికార్డు స్థాయిలో బంగారం పెరగడం జరిగింది. అది కాకుండా మనకి ఎంసీఎక్స్ లాంటి కమాడిటీ ఎక్స్చేంజ్లు క్లోజ్ ఉన్నప్పటికీ కూడా బంగారం ధరలు ఏవైతే రీటైల్లో ఉన్నాయో అది ఈరోజు పెరగడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే సోమవారం కానీ మంగళవారం కానీ ఖచ్చితంగా ₹1,00,000 మార్క్ని టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బంగారం విషయానికి వస్తే ఇప్పటివరకు మిగిలిన దేశాలన్నీ కూడా, ఇప్పటివరకు ఆగిన దేశాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడడానికి బంగారాన్ని మరింత కొనే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు చైనా నుండి భారతదేశం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దేశం కూడా బంగారాన్ని కొంటున్నాయి. మరోవైపు రీటైల్గా కూడా మనకంటే రాబోయే 2 వారాల్లో అక్షయ తృతీయ ఉండడం కావచ్చు, రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా 1,00,000 మార్క్ అనేది రాబోయే 2-3 రోజుల్లో టచ్ అయ్యే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. మరోవైపు అమ్మడానికి కూడా ఎవరు ముందుకు రాకపోవడం, అంటే ఏ దేశం కూడా ముందుకు వచ్చి ఇలాంటి సమయాల్లో బంగారాన్ని అమ్మడానికి కూడా ముందుకు రాకపోవడం కూడా ఒక విధంగా గోల్డ్ డిమాండ్ని మరింత పైకి తీసుకెళ్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరోవైపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే రీటైల్ గోల్డ్ ఏదైతే మనకి అటు ఢిల్లీ మార్కెట్ కావచ్చు, ఇటు హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, ఎక్కడ చూసినా రీటైల్ గోల్డ్ సేల్స్ బాగా పెరుగుతుండడం, గత 3-4 రోజుల నుండి ఇంకా లక్ష అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ వెనుక పరిగెట్టడం కూడా ఈ ధరల్ని పైకి తీసుకెళ్తున్నట్టుగా మనం చూడాలి. ప్రతిష. థ్యాంక్ యూ సుకుమార్.